చాలా సంతోషం. మరొకసారి మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తా ఉన్నాను. గడిచిన నెలంతటా కూడా మనం ఏదైతే ప్రణాళిక మన సంఘాల్లో ఏర్పాటు చేసుకున్నామో, దైవజనులు ఏర్పాటు చేస్తున్నారో, ఆ ప్రణాళిక ప్రకారము గడిచిన నెల నేను వీడియో పంచుకోలేదు. ఒక పరిచర్య భారం నిమిత్తము ప్రయాణాలు కానివ్వండి, అలాగే ముఖ్యంగా మన సంఘాల్లో ఆల్రెడీ రాజుల గురించి, అలాగే న్యాయాధిపతుల గురించి మనం ధ్యానిస్తున్నాము కాబట్టి అదొక కారణము, ఇది ఒక కారణము. దీని విశేషం బట్టి మనము ఆ వీడియో పెట్టుకోవడానికి కుదరలేదు. కాబట్టి మరొకసారి దేవుడు తన ఉచితమైన కృప చొప్పున మనల్ని సజీవ లెక్కలో నిలవపెట్టి ఈ మరలా మే మాసము, ఇవాళ మే 1వ తారీఖు దాకా గడిచిన 4 నెలలు కూడా మనల్ని సంఘ బిడ్డలందరినీ, అలాగే ఉచితమైన కృప చొప్పున మనల్ని కాచి కాపాడి భద్రపరిచి మరొకసారి మరొక క్లాసులోకి మనం ఈ రీతిగా మనం ఏర్పాటు చేసుకున్న ప్రణాళిక ప్రకారము ముందుకెళ్ళడానికి దేవుడు కృప చూపి ఉన్నాడు. కాబట్టి మరలా తిరిగి పునః ప్రారంభించుకుందాము. ఏదైతే ప్రణాళిక దైవజనులు మనకి అప్పగించున్నారో, అలాగే మనకి ప్రణాళిక రచించి ఉన్నారో, అలాగే నేను ఏ రీతిగా అయితే ప్రణాళిక అనుకుని ఉన్నానో ఆ ప్రణాళికను మనము ఆఖరి వరకు కూడా కొనసాగించే కృప దేవుడు ఖచ్చితంగా మనకి దయచేస్తాడని నమ్ముతా ఉన్నాను. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుని మొదలు పెట్టుకుందాము. మహాపరిశుద్ధుడు, ప్రేమ గల తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. గడిచిన 4 నెలలు కూడా మాకు క్లాస్లో 1-2 దినాలు అటు ఇటు అయినప్పటికీ కూడా మరలా తిరిగి మమ్మల్ని మరొక క్లాసులోకి ఈ రీతిగా మమ్మల్ని సమాయత్తపరుచినందుకు వందనాలు తెలియజేస్తున్నాము. గడిచిన 4 నెలల్లో దిన వృత్తాంతాలు 2వ గ్రంథము ఆఖరి పుస్తకాన్ని మేము ధ్యానించి ఉన్నాము. బిడ్డలు చదివి ఉన్నారు. అలాగే మరలా తిరిగి ఎజ్రా పుస్తకాన్ని ఈ రీతిగా మేము చదవబోతుండగా, దాన్ని ధ్యానించబోతుండగా, దాని యొక్క అవుట్లైన్ మేము ధ్యానించడం మీరే కృప చూపమని, అశాంతము క్లాసు జయకరంగా జరిగించమని ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి యథావిధిగా మనము ఏ రీతిగా అయితే ఒక చిన్న పల్లవి చరణము, ఎక్కువ నేను పాడట్లేదు, ఒక చిన్న ఒక పల్లవి 2 చరణాలు నేను పాడి తర్వాత ఎజ్రా పుస్తకము మొదటి 2 అధ్యాయాలు, దానిలో ఉన్న క్లుప్తమైన అంశాలు మీకు ధ్యానం చేయడానికి, దానిలో అవుట్లైన్ మీకు తెలియజేయడానికి ఇష్టపడతా ఉన్నాను. దయచేసి ఈ పాట నేను పాడలేదనుకుంటా. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము. అలాగే 3-4 వచనాలు మాత్రమే నేను పాడతాను. చాలా వచనాలు దీనిలో ఉన్నాయి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, నక్షత్రముల సంఖ్యను
సంఖ్యను ఆయనే నియమించెను, వాటి కన్నియు పేరులు పెట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. చాలా సంతోషం. మరొకసారి దేవుడు మనకి తగిన సమయాన్ని దయచేసి మరొకసారి మన క్లాస్లో యథావిధిగా మనం ఏర్పాటు చేసుకున్న ప్రణాళిక ప్రకారం మనం ముందుకెళ్ళడానికి దేవుడు కృప చూపుతూ ఉన్నాడు. కాబట్టి మనము ఒక నెల మొత్తటం కూడా ఎందుకు సమయాలు ఇంచుమించు ఆఖరి 2వ సమయాలు నేను పంచుకోలేదు, అలాగే రాజులు మొదటి రాజులు 2వ రాజులు పంచుకోలేదు, అలాగే మన దిన వృత్తాంతాలు మొదటి దిన వృత్తాంతాలు 2వ దిన వృత్తాంతాలు మీతో పంచుకోలేకపోయాను. కాబట్టి అక్కడి నుంచి మనం చాలాసార్లు మనం గడిచిన సంవత్సరం అంతటా కూడా రాజుల గురించి సంఘాల్లో ధ్యానించి ఉన్నాం. కాబట్టి యూదా అలాగే 12 గోత్రపు ఇశ్రాయేలు ప్రజల్ని రెండు భాగాలుగా వారు విభజించబడిన తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే 10 గోత్రపులు ఇశ్రాయేలు ప్రజలను మనం పిలుస్తున్నాము. మిగతా 2 గోత్రపు వారిని యూదా ప్రజలు, ఉత్తర భాగము దక్షిణ భాగము అని మనకి ఏ రీతిగా అయితే తెలుసో మనకి అది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే యూదా రాజ్యాన్ని 20 మంది రాజులు పరిపాలిస్తే అక్కడ మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు 10 గోత్రాల ప్రజల్ని 19 మంది రాజులు పరిపాలించినట్లు మనం చూస్తున్నాం. ఈ చరిత్ర అంతా మనకు తెలుసు. కాబట్టి దీన్ని మరొకసారి మీకు మరొక వీడియోలో నేను తెలియజేయడానికి ఇష్టపడతా ఉన్నాను. దాన్ని మీకు త్వరలోనే మీ ముందుకు తీసుకొచ్చడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. కాబట్టి దాని తర్వాత మనకు మనం బైబిల్ అంతట్లో కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటే బైబిల్ అంతట్లో కూడా ఒక క్రోనలాజికల్ ఆర్డర్ అంటారు. కాబట్టి ఒక పుస్తకం వెంబడి పుస్తకము ఆ రీతిగా బైబిల్ అనేది మనకి విభజింపబడలేదు అనేది మనం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి ఎజ్రా ఇక్కడ ఎందుకు వచ్చిందండి, దాని తర్వాత మనం ఇవన్నీ చాలా ప్రశ్నలు మనకి కలిగి ఉండొచ్చు. కానీ బైబిల్ అనేది ఒక పుస్తకం తర్వాత ఒక పుస్తకము ఆ రీతిగా మనకి విభజింపబడలేదు. కానీ ఏ పుస్తకము తర్వాత ఏ పుస్తకము చదవాలి అనేది మన జ్ఞానానికి అక్కడ పెద్ద పరీక్షగా మనకు కనబడుతుంది. బైబుల్ చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాల్సిన అవసరం ఉంది. బైబుల్ ఒక 4 విభాగాలుగా పాత నిబంధన మనం విభజించుకున్నట్లయితే మొదటి 5 పంచకాండాలు మనకు తెలుసు. 5 పంచకాండాలు మనకి ధర్మశాస్త్రపు గ్రంథాలు, పుస్తకాలు. అలాగే మిగతా 12 గ్రంథాలు చరిత్ర పుస్తకాలుగా ఉన్నాయి. దాని తర్వాత మరొక 5 పుస్తకాలు మనకి కావ్య గ్రంథాలు, పొయట్రీ అంటారు. దాని తర్వాత 17 మరలా చూసుకుంటే మనకి 5 మంది పెద్ద ప్రవక్తలు, మిగతా 12 మంది చిన్న ప్రవక్తలుగా మనకు కనబడుతున్నారు. కాబట్టి 5, 12, 5 మరలా తిరిగి 17. ఆ 17లో కూడా 2 భాగాలుగా విభజించుకుంటే 5 పెద్ద ప్రవక్తలు, 12 మంది చిన్న ప్రవక్తలుగా మనకు కనబడుతున్నారు. కాబట్టి ఈ ఎజ్రా మిగతా ఇర్మియా, అలాగే మనకి జ్ఞాపకం చేసుకుంటే ఇర్మియా, దానియేలు, అలాగే మనకి మిగతా యెషయా, ఇవన్నీ కూడా చూసుకుంటే ఈ ప్రవక్తలందరూ కూడా ఎజ్రా కంటే ముందు వచ్చిన వారే. అవి మనకి ప్రవచన గ్రంథాల్లాగా మనకు కనబడుతున్నప్పటికీ కూడా ఇది మనం చదవబోయే ఎజ్రా, నెహెమియా, ఎస్తేరు మనం 2వ భాగంలో ఉన్నట్టు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. 5 పంచఖండాలు, 12 అలాగే చరిత్ర గ్రంథాల్లో ఇవి మనము చదువుతున్నది ఇప్పుడు చరిత్ర గ్రంథాలు అనే జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనం ఇది చాలా క్లుప్తంగా అర్థం చేసుకోగలిగినట్లయితే బైబిల్ మనకి చాలా ఏ విధంగా ఏ పుస్తకం తర్వాత ఏ పుస్తకం మనం చదవాలి అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా తేటగా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి మనకు అక్కడ కనబడుతుంది. మనం ఇప్పుడు చదువుతున్నది ఎజ్రా గ్రంథము. ఎజ్రా
కాబట్టి ఈ ఎజ్రా మనము దినవృత్తాంతాల గ్రంథాల్లో మీరు అందరూ ముందే ఒక్కొక్క అధ్యాయాలు రెండు అధ్యాయాలు మనకి ఏ రీతిగా అయితే ప్రణాళిక ఉన్నదో అది మనం యూట్యూబ్ లో పోస్ట్ రూపంలో కూడా పెట్టి ఉన్నాము. ఎవరైతే కొత్తగా చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో రెండు అధ్యాయాలు మూడు అధ్యాయాలు ప్రతిరోజు మనం ధ్యానిస్తా ఉన్నాము. ఈ రోజు మనకి ఎజ్రా నుంచి మొదటి 2 అధ్యాయాలు మనం ధ్యానించబోతా ఉన్నాము. రేపటి దినాన మే 2వ తారీఖున 3-4 అధ్యాయాలు ఆ రీతిగా మనకి మన ప్లాన్ ప్రకారం మన షెడ్యూల్ ప్రకారం మనకి ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి ఈ ఎజ్రాను ముందుగా మనం జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదటి అసలు ఎజ్రా దీని బ్యాక్గ్రౌండ్ కి మనం వెళ్ళాలి. ఎజ్రా ఒక శాస్త్రి, ఒక స్క్రైబ్. కాబట్టి ఆయన ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవాడు, ధర్మశాస్త్రము బోధించే ఒక గొప్ప వ్యక్తిగా మనకి కనబడుతున్నాడు. కాబట్టి ఈ ఎజ్రా గురించి మనము ముందుగా మాట్లాడుకోవాలంటే ముందు జరిగిన దినవృత్తాంతాల గ్రంథము ఆఖరి అధ్యాయము, దానిలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయంటే మనకి 36 అధ్యాయాలు దినవృత్తాంతాల గ్రంథంలో ఉన్నాయి. కాబట్టి 36వ అధ్యాయంలో మనం ఆఖరి 2 వచనాలు చూసుకున్నట్లయితే 22-23 వచనాలు మీకు చదువుతాను, ఎందుకంటే అది చదివి వినిపించాల్సిన అవసరం ఉంది. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడినందు మొదటి సంవత్సరమున ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటను చాటించి రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. 23వ వచనం చదువుతున్నాను, చాలా జాగ్రత్తగా చూడండి. పారసీకపు దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమునందున్న యెరూషలేము తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరవచ్చును, వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా నుండును గాక. కాబట్టి మనం ఎజ్రా ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ ఎందుకంటే ప్రవక్తలు ముందే వచ్చి ఉన్నారు. ఎజ్రా పుస్తకం ఇక్కడ మనకి క్రోనలాజికల్ ఆర్డర్ లో ఉన్నప్పుడు ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు అని మనం అనుకున్నప్పటికీ కూడా చాలా ఆశ్చర్యకరంగా బైబిల్ చూడండి అందుకే కనబడుతుంది. ఒక పుస్తకం వెంబడి ఒక పుస్తకము, దినవృత్తాంతాల గ్రంథము కూడా దీన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఎజ్రా రాశాడు, శాస్త్రి అయిన ఎజ్రా రాశాడు అని కూడా భక్తులు అలాగే మన పండితులు చెప్తూ ఉంటారు. కాబట్టి మనం దాని ద్వారా అది అర్థం చేసుకోవాలంటే దినవృత్తాంతాల గ్రంథం ఆఖరి వచనాన్ని అది మెన్షన్ చేయడం ద్వారా అనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి ఎజ్రాకు వచ్చేద్దాము. ఎజ్రాలో కాబట్టి ఇక్కడ ఆ రాజైన పారసీకపు దేశపు రాజైన ఆ కోరేషు అనే వ్యక్తి మనకి ఇక్కడ కనబడుతున్నాడు. కాబట్టి దీని యొక్క బ్యాక్గ్రౌండ్ మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ అష్షూరు చెర అలాగే బబులోను చెర ఈ రెండింటిని మనం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోవాలి. 2వ రాజులు అలాగే 2వ దినవృత్తాంతాల గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ ఇశ్రాయేలు ప్రజలు అలాగా అప్పటికి ఇశ్రాయేలు ప్రజలు 10 గోత్రాల వారు అలాగే యూదా ప్రజలు 2 గోత్రపు వారుగా విభజింపబడిపోయిన తరువాత అవిభాజ్య రాజ్యమైన సరే సొలొమోను దాకా పరిపాలించిన రాజ్యము ఉమ్మడి రాజ్యంగా రీతిగా అయితే ఉన్నదో దాని తర్వాత రాజ్యము 2 భాగాలుగా చీలిపోయిన తర్వాత 10 గోత్రములు 2 గోత్రములుగా విభజింపబడిన తరువాత ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే అష్షూరు చెరకు అక్కడ కొనుక్కోబడ్డారు. అలాగే దేవుని మాటకు అవిధేయత చూపి అలాగే ఇది ప్రవచన రూపంగా యూదా వారు కూడా అక్కడ బబులోను చెరకు అక్కడ కొనుక్కోబడినట్లు మనం చూస్తూ ఉన్నాము. ఇది ఇర్మియా ప్రవక్త ఏ రీతిగా అయితే ఇశ్రాయేలు ప్రజల్ని వారించి యూదా ప్రజల్ని వారించి ఉన్నాడో, మీరు దేవుని మాటను ధిక్కరించినప్పుడు దేవునికి అవిధేయతగా నిలుస్తా ఉన్నారు, మీరు ఖచ్చితంగా 70 సంవత్సరములు చెరకు కొనుక్కోబడతారు అని అక్కడ ఇర్మియా ప్రవక్త ఏ రీతిగా ఖండిస్తూ వారిస్తూ ఉన్నప్పటికీ కూడా వారు దేవుని మాటకు లోబడినప్పుడు వీరు తమ అష్షూరు చెరకి అలాగే బబులోను చెరకి కొనుక్కోబడ్డారు అనే సంగతి మనకి అర్థమవుతా ఉంది క్లియర్ గా. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదట వీరు అష్షూరు ప్రాంతాన్ని కూడా అప్పటి కాలములో బబులోను రాజ్యము వారు అష్షూరు ప్రాంతాన్ని కూడా ఆక్రమించి ఇరువురిని కూడా ఆ 10 గోత్రాల ఇశ్రాయేలు ప్రజల్ని ఇక్కడ 2 గోత్రాల ఇశ్రాయేలు ప్రజల్ని కూడా ఇరువురు కలిసి ఇక్కడ బబులోనుకు చెరకి కొనుక్కోబడ్డారు. బబులోను వారి పరిపాలన కొనసాగుతూ ఉన్నది. బబులోనుకి రాజైన నెబుకద్నెజరు వారి అధీనంలో ఇక్కడ ఈ 12 గోత్రపు ప్రజలు ఉమ్మడిగా ఇక్కడ బబులోను చెరలో ఉండాల్సిన అవసరము ఏర్పడింది. కాబట్టి ఈ సంగతి మనం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోవాలి. దాని తర్వాత నెబుకద్నెజరు 3 దఫాలుగా ఏ రీతిగా అయితే ఈ ప్రజలను ఇశ్రాయేలు ప్రజలను అక్కడ తన బబులోను రాజ్యానికి
బానిసలుగా తీసుకొని వెళ్ళిపోయినాడో. కాబట్టి 3 దఫాలుగా మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటే రాజైన యెహోయాకీము కాలములో అక్కడ మొదటిసారి తీసుకెళ్లిపోయినట్టు కొనిపోబడినట్లు మనం చూస్తున్నాము. దాని తర్వాత మొట్టమొదటిగా దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో మొదటి గుంపులో ఉన్నట్లు మనం చూస్తున్నాము. దాని తర్వాత రెండవసారి కీను ఎందుకు వచ్చిన తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన కాలంలో రెండో దఫంలో యెహెజ్కేలుని మనకు ప్రాముఖ్యంగా తీసుకెళ్ళినట్లు మనం చూస్తున్నాము. దాని తర్వాత మూడో దఫలుగా అక్కడ మనకు జ్ఞాపకం చేయ రాజైన సిద్కియా కాలములో మూడవ దఫముగా అక్కడ నెబుకద్నెజరు బబులోనికి అక్కడ ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజల్ని కొన్ని తీసుకెళ్ళినట్లు, బానిసలుగా తీసుకెళ్ళినట్లు మనం చూస్తున్నాము. ఏ రీతిగా అయితే మనము 3 దఫాలుగా నెబుకద్నెజరు ఇశ్రాయేలు ప్రజల్ని అక్కడ బానిసలుగా తీసుకెళ్లిపోయినాడు, అదే రీతిగా మరలా తిరిగి 3 దఫాలుగా వారు వెనక్కి తిరిగి రావడం మనం చూస్తున్నాం. తమ యెరూషలేము పట్టణానికి అక్కడ వెనక్కి తిరిగి రావటం మనము చూస్తున్నాము. కాబట్టి ఎవరెవరి కాలంలో ఎవరెవరు ఏ నాయకుల ద్వారా వెనక్కి తిరిగి వచ్చారు అంటే మొదటి గుంపు మనకి ఇక్కడ జెరుబాబేలు యొక్క నాయకత్వంలో మొదటి గుంపు ఇక్కడ ఇంచుమించు 50,000 మంది కూడా మనకి ఇక్కడ ఎజ్రా రాసిన మొట్టమొదటి అధ్యాయంలో మనకు ఆ రీతిగా కనబడుతుంది. రెండవ అధ్యాయంలో వారి యొక్క లెక్కలు, వారి యొక్క సెన్సస్ మనకు అక్కడ కనబడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మొట్టమొదట జెరుబాబేలు యొక్క నాయకత్వంలో వెనక్కి తిరిగి వచ్చినారు. అలాగే దాని తర్వాత 80 సంవత్సరముల తరువాత నెహెమియా కాలములో అక్కడ మనకి ఎజ్రా కాలములో అక్కడ మరలా తిరిగి వెనక్కి వచ్చినట్లు చూస్తున్నాము. దాని తర్వాత మరలా 13 సంవత్సరముల తర్వాత నెహెమియా కాలంలో మూడవ గుంపు మరలా తిరిగి వెనక్కి వచ్చినట్లు మనము చూస్తున్నాము. కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే ఏదైతే జెరుబాబేలుకి అలాగే ఎజ్రా కాలంలో 80 సంవత్సరముల కాలం ఉందో ఇంచుమించు 60 నుంచి 70 సంవత్సరాల కాలంలో మనకి ఎస్తేరు గ్రంథము కూడా రాయబడి ఉన్నది అనే విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి ఎస్తేరు పుస్తకం కూడా ఇక్కడ చరిత్ర పుస్తకాల్లో ఒకటిది, ఆఖరి పుస్తకం అనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అలాగే హిబ్రూ కాలంలో, హిబ్రూ భాషలో, హిబ్రూ బైబిల్లో మనం ఇంచుమించు క్రీస్తు పూర్వము 3వ శతాబ్దము అలాగే 300 ఆ రీతిగా ఆ ప్రాంతంలో మనం చూసినప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అప్పటి కాలంలో ఈ ఎజ్రా అలాగే నెహెమియా 2 పుస్తకాలు కలిసి ఉండేవి. కానీ రాను తర్వాత కాలంలో ఈ 2 పుస్తకాలు విభజించిన సంగతి మనకి కనబడుతూ ఉంది. అప్పుడు ఎజ్రా 1, ఎజ్రా 2 అని ఉండేవి. దాని తర్వాత నెహెమియా ఈ పుస్తకాన్ని మరలా తిరిగి విభజించిన తర్వాత ఇవి 2 పుస్తకాలుగా ఇవి మారిన సంగతి మనకి విభజింపబడినట్లు మనకి కనబడుతుంది. కాబట్టి ఈ సంగతి అంతా ఎజ్రా వెనకాల దీని యొక్క బ్యాక్గ్రౌండ్ అలాగే ఇవన్నీ సంగతులు కూడా మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. కాబట్టి దీన్ని మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏదైతే మనం ఇందాక మనం చదివేమో దినవృత్తాంతాల గ్రంథం ఆఖరి వచనము కోరెషు రాజు. కాబట్టి చాలా సంగతి ఏంటంటే యెషయా గ్రంథము చాలా ప్రవచన గ్రంథం, ఇర్మియా కూడా ప్రవచన గ్రంథాలుగా ప్రాఫెటిక్ బుక్స్ లాగా మనకు కనబడుతున్నాయి. యెషయా ప్రవక్త 150 సంవత్సరముల కిందటే చాలా మంచి సంగతి, ఆ విషయాన్ని మీకు చదివి వినిపిస్తాను జాగ్రత్తగా చూడండి. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 28వ వచనం మనం ఒకసారి చదువుదాము. అక్కడ యెషయా గ్రంథము 44వ అధ్యాయము 28వ వచనం చదువుదాము. కోరెషుతో నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో నీవు కట్టబడుదు అనియు దేవాలయమునకు పునాది వేయబడుదునయో నేను చెప్పుచున్నాను. కాబట్టి చూడండి 150 సంవత్సరాల క్రితమే అప్పటికి కోరేషు ఇంకా పుట్టలేదు. అయినప్పటికీ కూడా యెషయా ప్రవక్త ప్రవచిస్తా ఉన్నాడు, నేను కోరేషు అనక అన్య దేశపు రాజు ద్వారా నేను యెరూషలేము పట్టణ ప్రాంతము మరలా కట్టాలి అని ఆయన చేత ఆజ్ఞ ఇవ్వబడతా ఉంది అని యెషయా ప్రవక్త ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. 150 సంవత్సరాల క్రితమే ఎప్పటికీ కోరేషు ఇంకా జన్మించలేదు. అయినప్పటికీ కూడా దేవుని ప్రణాళిక ఏ రీతిగా ఉన్నదో అనేది మనం ఒకసారి చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే తల్లి గర్భములో రూపింపక మునుపే దేవుడు మన మీద ప్రణాళిక, మన యొక్క ప్రణాళిక ఆయన ఎరిగి ఉన్న దేవుడై ఉన్నాడు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడై ఉన్నాడు. కాబట్టి ఇవాళ ఏం జరుగుతుంది, రేపు ఏం జరుగుతుంది, అలాగే మన భవిష్యత్తు ఏంటో కూడా మన తరతరాల వరకు ఆయన సమస్తము ఎరిగిన దేవుడై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ప్రవచన రూపంగా యెషయా ఏది అయితే మాట్లాడి ఉన్నాడో ఇక్కడ అదే రీతిగా మనకి ఇక్కడ కోరేషు ద్వారా
ఇక్కడ ప్రవచన నెరవేర్పు, ఎజ్రా గ్రంథం అనేది ప్రవచన నెరవేర్పు అనే విషయం మనకి ఇక్కడ కనబడుతుంది. అలాగే ఒక మంచి మాట మీకు చదువుతాను, ఇర్మియా గ్రంథం కూడా చూడండి. ఇర్మియాలో ఏ రీతిగా అయితే 25వ అధ్యాయము 10వ వచనం మనం ఒకసారి చదువుదాము. 25వ అధ్యాయము 10వ వచనం చదివితే 11వ వచనం చదువుదాము. 11వ వచనం మనం చూసినట్లే, ఈ దేశమంతయు పాడుగాను నిర్జనమునుగాను ఉండును, ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజుకు దాసులుగా ఉండెదరు. యెహోవా వాక్కు ఇదే. 70 సంవత్సరములు గడిచిన తరువాత వారి దోషములన్నిటిని బట్టి నేను బబులోను రాజును ఆ జనములను కల్దీలు దేశమును శిక్షించుతును అనే మాట మనకు కనబడుతుంది. చూడండి, ఇక్కడ ఇర్మియా ఏ రీతిగా అయితే ప్రవచిస్తా ఉన్నాడో, 70 సంవత్సరములు దేవుని మాట విననందుకు ఆ ప్రజల మీద, ఇశ్రాయేలు ప్రజల మీద ఇక్కడ శిక్ష అనుభవించాల్సిన అవసరం ఉంది. 70 సంవత్సరాలు వారు బబులోనుకి దాసులుగా, బబులోను చెరలకు కొనిపోబడతారు. ఆ 70 సంవత్సరములు పూర్తయిన తర్వాత ఒక్కరోజు కూడా అటు ఇటు లేదు. ఎప్పుడైతే 70 సంవత్సరాలు పూర్తయిన తర్వాతే అక్కడ కోరేషు ద్వారా దేవుడు ప్రేరేపించి, కోరేషుతో మాట్లాడి, దేవుడు దర్శించి కోరేషుతో ఒక ఆజ్ఞ ఇచ్చినట్లు, ఒక డిక్రీ అంటారు ఇంగ్లీష్లో, డిక్రీ ఇచ్చినట్లు మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి ఇదే సంగతి మనకి ఇక్కడ కనబడతాం. చూడండి, 29వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 10వ వచనము చూస్తే ఒక మంచి మాట ఉంటుంది. చూడండి, మరలా ఒక ప్రవచనం ఇక్కడ కనబడుతుంది. 29:10 యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమును 70 సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించినట్లు నేను మిమ్మును దర్శించుతును అనే మాట మనకి ఇక్కడ కనబడుతుంది. కాబట్టి ఏదైతే ప్రవచన రూపంగా ఉందో ఇక్కడ ఎజ్రా ఏ రీతిగా అయితే ప్రవచన ఇక్కడ హిస్టరీ గ్రంథంగా కనబడుతున్నప్పటికీ కూడా ప్రవచన నెరవేర్పు కూడా ఇక్కడ మనకి ఇక్కడ ఎజ్రా పుస్తకంలో మనకి కనబడుతూ ఉంది. కాబట్టి ఎజ్రాలో మొత్తము అధ్యాయాలు 10 అధ్యాయాలు ఉన్నట్లు మనకి కనబడుతున్నాయి. మొదటి 6 అధ్యాయాలు మనం ఒక భాగంగా తీసుకుంటే, అలాగే 7 నుంచి 10 అధ్యాయాలు మనం ఒక భాగంగా మనం తీసుకోవచ్చు అనే విషయాన్ని మీకు ప్రేమపూర్వకంగా జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మొదటి 6 అధ్యాయాలు ఏ రీతిగా ఉన్నవి అంటే, మొదటి 6 అధ్యాయాలు ఇక్కడ ఎజ్రా ఒక మూడో వ్యక్తిగా ఇక్కడ రాస్తున్నాడు. ఒక చరిత్రని ఇక్కడ మరలా తిరిగి ఇక్కడ దాన్ని ప్రస్తావిస్తూ మాట్లాడుతున్నాడు మొదటి 6 అధ్యాయాల్లో. తర్వాత 7, 8, 9, 10 అధ్యాయాల్లో ఎజ్రా సాక్షాత్తు ఆ సీన్ లో ఉంటాడు. కాబట్టి అక్కడ నేను, మేము అని అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ మొదటి 6 అధ్యాయాల్లో మూడో వ్యక్తిగా, చాలాసార్లు మనం ఇది చాలా అర్థం చేసుకోగలిగితే, ఒక ఇద్దరు వ్యక్తులు సంభాషణ చేసుకునేటప్పుడు మూడో వ్యక్తి దాన్ని విని, అలాగే దాని చరిత్ర తెలుసుకుని దాన్ని ప్రస్తావిస్తున్నప్పుడు దాన్ని థర్డ్ పర్సన్ అని పిలుస్తారు. అలాగే మనము 7 నుంచి 10 అధ్యాయాలు చూస్తే ఎజ్రా నేను, మేము అంటాడు. కాబట్టి ఎజ్రా ఇప్పుడు జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చాలాసార్లు బైబిల్ ఏ రీతిగా చదవాలని మీకు నేను ముందే తెలియజేస్తున్నాను. ఈ పుస్తకం ఇక్కడ ఉండకూడదు అంటే ఇక్కడ క్రమబద్ధీకరణలో లేనప్పటికీ కూడా దీన్ని మనం 6వ అధ్యాయం 5వ అధ్యాయం నుంచి ఒకసారి మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఎజ్రా 5వ అధ్యాయం 1వ వచనం చదువుదామా? 5వ అధ్యాయం 1వ వచనం చదివితే, ప్రవక్తలైన హగ్గయ్యును, ఇద్దో కుమారుడైన జకర్యాయు, యూదా దేశముందును యెరూషలేము దేశముందున యూదులకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమున ప్రకటింపగా అనే మాట కనబడుతుంది. కాబట్టి 5వ అధ్యాయం నుంచి చాలాసార్లు 5వ అధ్యాయం తర్వాత దీన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, దీన్ని మనం చదవలసింది ఏంటంటే 5వ అధ్యాయం నుంచి మనము ఇక్కడ హగ్గయిని అలాగే జకర్యా గ్రంథాన్ని పుస్తకాన్ని కూడా దీన్ని కలిపి మనము చదువుకోవాలి. 5వ అధ్యాయం తర్వాత నేను అంటాను, 5వ అధ్యాయం తర్వాత హగ్గయి అలాగే జకర్యా గ్రంథాలు మధ్యలో ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అది అసలు దాన్ని మనం చాలా జాగ్రత్తగా పుస్తకము దాన్ని పోలిక చేసుకొని దాన్ని వచనాలు జాగ్రత్తగా చదువుకోగలిగినట్లయితే ఆ రీతిగా దీన్ని క్రోడీకరించగలిగిన శక్తి మనకి దేవుడు మనకి అనుగ్రహిస్తాడనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి ఇక్కడ మొదటి 6 అధ్యాయాల్లో మనము తేటగా మనకు కనబడుతుంది. మొదటి అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే ప్రవచన రూపంగా మొట్టమొదటి వచనం మీకు చదివి నేను జ్ఞాపకం చేస్తాను. పారసీకపు దేశ రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరం ముందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీకపు రాజైన కోరెషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యం అందంతటా చాటింపు చేయించి రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. కాబట్టి ఇక్కడ 2 గుంపుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటిగా జెరుబాబేలు వచ్చిన గుంపు గురించి మనం మాట్లాడుతున్నాము. దాని తర్వాత 7 నుంచి 10 అధ్యాయాలు అలాగే ఎజ్రా
ఎజ్రా కాలంలో ఎజ్రోతో పాటు రెండవ గుంపులో వచ్చిన ఆ సంఘటనలు, ఆ వ్యక్తుల గురించి అక్కడ మనము మాట్లాడబోతూ ఉన్నాము. ఇక్కడ మొట్టమొదటిగా ఎజ్రా, ఇక్కడ మొదటి గుంపు ఎవరైతే వచ్చి ఉన్నారో జెరుబ్బాబెలు నాయకత్వంలో వచ్చిన ప్రజల గురించి అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఎజ్రా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా కోరేషు రాజు, కాబట్టి ఉమ్మడి అక్కడ రాజ్యమైన బబులోను రాజ్యాన్ని పర్షియా దేశపు పారసీకపు దేశపు రాజైన ఇక్కడ నెబుకద్నెజర్ను కూడా ఓడించి తను బబులోను రాజ్యాన్ని అంతటిని పర్షియా దేశము రాజు, పారసీకపు దేశపు రాజు ఏలుబడిలో ఇక్కడ ఇరు గోత్రపు వారు 12 గోత్ర ప్రజలు ఇక్కడ బానిసలుగా ఉంటున్నట్లు మనము చూస్తున్నాము. దాని తర్వాత మొట్టమొదటి గుంపుగా దేవుడు కోరేషుకి ప్రేరేపణ కలిగించి, చాలాసార్లు ప్రేరేపణ అంటే దేవుడు కోరేషుతో మాట్లాడుతున్నాడు, దేవుడితో కోరేషుని దర్శిస్తా ఉన్నాడు, కోరేషుకు ప్రేరేపణ కలుగు చేస్తున్నాడు. చాలాసార్లు దీన్ని చాలా ఆధ్యాత్మికంగా మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుడు మనతో ఏ రీతిగా మాట్లాడతాడు, దేవుడు మనతో ఏ రీతిగా ప్రస్తావిస్తాడు అనేది చాలాసార్లు చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాల్సింది. దేవుడు ఇప్పుడు మనకి ఏ రీతిగా మాట్లాడుతుంటే లేఖనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతాడు, దేవుని వాగ్దానముల చేత దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన యొక్క పరిశుద్ధాత్మను మనకు ఒక ప్రాంప్టర్గా దేవుడు మనకి ఇచ్చిన తర్వాత ఆయన మనల్ని ప్రేరేపిస్తున్నప్పుడు అయితే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది దేవుడు మనల్ని ప్రేరేపిస్తున్నాడా, సాతాను మనల్ని ప్రేరేపిస్తున్నా కూడా మనం చాలా జాగ్రత్తగా ఆధ్యాత్మిక జీవితంలో మనం అడుగు ముందుకు వేయాల్సిన అవసరత ఎంతైనా మనకి కనబడుతుంది. కాబట్టి ఇక్కడ కోరేషును దేవుడు అక్కడ ఆజ్ఞాపించినప్పుడు, దేవుడు ప్రేరేపణ కలిగి చేసినప్పుడు ఖచ్చితంగా చాలాసార్లు ఏదైనా ప్రేరేపణ మనకి కలుగుతుంది. అది ఇచ్చే విషయంలో కానివ్వండి, ఎవరికైనా సహాయము చేసే విషయంలో కానివ్వండి, అయితే ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఏదైనా పరిచర్య చేసే విషయంలో కానివ్వండి. పరిచర్య అనేది నేను ప్రత్యక్షమైన పరిచర్య గురించి మాట్లాడలేదు, పరోక్షమైన పరిచర్య కూడా. చాలాసార్లు దేవుడు కొన్ని పరిస్థితులను కూడా తారుమారు చేసి మనల్ని ఆ ప్రాంతంలో పెడతాం కానీ, ఆ ప్రాంతంలో మనల్ని వాడుకోవటం కానీ, అదే రీతిగా ఆ ప్రాంతంలో చాలాసార్లు మనం అనుకుంటూ ఉన్నాము, ఎప్పుడైనా సరే మనం ప్రయాణం చేసేటప్పుడు బయటికి వెళ్దాము అని మనం బయలుదేరిన తర్వాత ఒక్కొక్క సందర్భంలో దేవుడు ఆ ప్రయాణాన్ని మనకు ఆపివేయడం జరుగుతుంది. ఎందు నిమిత్తం అని మనం చాలాసార్లు దానికి ఒక పర్యావసనము లేదంటే దాని తర్వాత మనం ఆలోచించిన వారి దేవుడు మనల్ని ఎందుకు కదా ఆ ప్రయాణం మనం వెళ్లకుండా ఆపివేసి ఉన్నాడు, మనలో ఆపి ఉన్నాడు. ఈ రీతిగా మనము చాలా మన దైనందిన విశ్వాస జీవితంలో అనేక రీతులుగా కూడా మనం ఈ యొక్క అనుభవాలను పొందగలుగుతూ ఉన్నాము. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, అది దేవుని స్వరమా సాతాను స్వరమా, ఇది కూడా చాలా జాగ్రత్తగా మనము ఆత్మీయ స్థితిలో భక్తి కలిగిన జీవితము ఉన్నప్పుడు మాత్రమే, భక్తి కలిగిన ఆత్మీయ స్థితిలో మనము ఉన్నప్పుడు మాత్రమే మనల్ని దేవుడు మాట్లాడుతున్నాడా లేదంటే సాతాను మనతో మాట్లాడుతున్నాడా, ప్రేరేపణ కలిగిస్తున్నాడా, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ సాక్షాత్తు దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆ కోరేషును ప్రేరేపించి అక్కడ ఆ యెరూషలేము పట్టణానికి వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలు మరలా తిరిగి వెళ్ళి వారిని పట్టణాన్ని తిరిగి పునర్నిర్మించుకోవడానికి అక్కడ అన్య దేశపు రాజైన ఏదైతే ప్రవచన రూపంగా ఉందో కోరేషును ప్రేరేపించి ఆ ప్రజలకు తెలియజేసినప్పుడు అక్కడ జెరుబాబెలును మొట్టమొదటి నాయకుడిగా ఎంచుకున్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే జెరుబాబెలును ఎందుకు ఎంచుకున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే వృత్తాంతాల గ్రంథములో మనకి యెహోవాకీను అయితే రెండవ వ్యక్తి ఏ రీతిగా ఉన్నాడో, యెహోవాకీను మనవడే జెరుబాబెలు అనే సంగతి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి అప్పటికి అక్కడ యెహోవాకీనుని అక్కడ నెబుకద్నెజరు దండెత్తి మరలా బానిసలుగా కొనిపోబడకపోతే అక్కడ జెరుబాబెలే తిరిగి అక్కడ రాజయ్యే పరిస్థితి అక్కడ నెలకొంది. కాబట్టి అక్కడ జెరుబాబెల్ని అక్కడ మొట్టమొదటి నాయకునిగా ఎన్నుకొని అక్కడ జెరుబాబెలుతో మొట్టమొదటి గుంపు వెనక్కి ఇశ్రాయేలు ప్రాంతానికి యెరూషలేము పట్టణానికి తిరిగి వచ్చింది అనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అంతా కూడా ఇక్కడ మన కింద మొదటి అధ్యాయం వచ్చిన మనం చదవలేం, కానీ మీకు చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. దీనిలో ముఖ్య అంశము ఏంటంటే అక్కడ మరలా తిరిగి వారిని ప్రజల్ని వెనక్కి పంపించేటప్పుడు కోరేషు రాజు కూడా మరలా తిరిగి వెండి బంగారములు ఈ సమస్తము కూడా సరిపడా కూడా ఇక్కడ మరలా తిరిగి ప్రజలతో తిరిగి పంపిస్తున్నట్లు మనము చూస్తున్నాము. అలాగే తిరిగి ఒక డిగ్రీ, ఒక ఆజ్ఞ, ఒక శాసనము అక్కడ ఇచ్చినట్లు
చేసినట్లు మనం చూస్తున్నాం. ప్రజలందరిని కూడా ప్రేరేపించినట్లు మనం చూస్తున్నాము. అక్కడ ఎవరైతే ఇష్టపడిన ప్రజలు మరలా తిరిగి అక్కడ ఎవరైతే ప్రజలు మీరు కోరుకున్న రీతిగా మరలా తిరిగి యెరూషలేము పట్టణానికి వెళ్ళి ఎవరైతే ఇష్టపూర్వకంగా ఉన్నారో మీ ప్రజలందరూ కలిసి వెళ్ళి మరలా తిరిగి వెళ్ళవచ్చు అని అక్కడ ఒక చాయిస్ ఇచ్చాడు. చాయిస్ ఇచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోవాలి. అప్పటికి వీరు 70 సంవత్సరములు బబులోను ప్రాంతంలో ఉండిపోయినారు. కొంతమంది అక్కడ బబులోను ప్రాంతం చాలా వెల్ డెవలప్డ్, చాలా అభివృద్ధి పొందిన ప్రాంతము, సకల సుఖభోగాలు అక్కడ బబులోను ప్రాంతంలో ఉన్నవి. కొంతమంది అందరూ కూడా యెరూషలేము బబులోనులో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు అందరూ కూడా వెనక్కి రావడానికి ఇష్టపడలేదు చాలా మంది కూడా. కాబట్టి అక్కడ మొట్టమొదటి గుంపులో మనకి ఇక్కడ కనబడుతుంది. మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. 2వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ వంశస్థులు ఎవరెవరు వచ్చారు, ఎంతమంది వచ్చారు, ఎవరెవరు దేనికి నియమింపబడ్డారు అనే సంగతులన్నీ కూడా 70 వచనాలు కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎవరెవరు వచ్చారు, ఎంతమంది వచ్చారు అనే సంగతులు మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. 42,360 మంది ఇక్కడ లెక్క తేలినట్లు మనకి ఇక్కడ 64వ వచనమా 65వ వచనంలో మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. కాబట్టి ఇక్కడికి వచ్చిన దాని తర్వాత మన కింద మరొకటి మొదటి అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే మొదటి అధ్యాయంలో అక్కడ ప్రజలందరినీ కూడా అక్కడ స్వేచ్ఛార్పణ ఇవ్వడానికి అక్కడ అలాగే శక్తి, అలాగే మ్యాన్ పవర్ కావాలి. అలాగే వారు మరలా తిరిగి యెరూషలేము పట్టణము మనం జ్ఞాపకం చేసుకుంటే సొలొమోను రాజు ఎంత వైభవంగా ఎంత అమోఘంగా పట్టణాన్ని కట్టి ఉన్నాడో అట ధన సంపద సొలొమోనుకి అక్కడ దేవుడు అనుగ్రహించినట్లు మనం చూస్తున్నాం. ఎంత సంపదతో ఎంత అమోఘంగా వైభవంగా యెరూషలేము పట్టణాన్ని తను నిర్మించున్నాడో. పట్టణం అంతా కూడా కూలద్రోయబడింది. నెబుకద్నెజరు కాలములో సమస్తము కూలిపోయింది. మరలా తిరిగి పునాది రాయి దగ్గర నుంచి మరలా తిరిగి కట్టాలంటే ఎంతో సంపద, ఎంతో వెండి బంగారములు సమస్తము అవసరమై ఉన్నది. కాబట్టి నెబుకద్నెజరు తీసుకెళ్లిన కొన్ని వస్తువులు మరలా తిరిగి కోరేష్ మరలా తిరిగి వెనక్కి పంపినట్లు మనం చూస్తున్నాం. అలాగే ప్రజలను కూడా ప్రేరేపించి ప్రజలు కూడా తమకు తోచినది తమకు కలిగిందంతా కూడా వారు ఇష్టపూర్వకంగా వారికి మరలా తిరిగి వారు వెళ్ళిన మొదటి గుంపుకి వారు తిరిగి ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఈ సంగతి మనం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోవాలి. మనము 2వ అధ్యాయము ఆఖరి వచనంలోకి వచ్చి చూసినట్లయితే 69వ వచనం మనం చూద్దాము. మనం పని నెరవేర్చుటకు తమ శక్తి కొలది ఖజానాకు 16,300 తులముల బంగారమును 2,50,000 తులముల వెండిని యాజకుల కొరకు 100 వస్త్రములను ఇచ్చిరి. యాజకులను లేవీయులను జనులందరిలో కొందరును గాయకులను ద్వారపాలకులను నేతీలను తమ పట్టణములకు వచ్చి కాపురము చేసిరి. మరియు ఇశ్రాయేలీయులందరూ తమ తమ పట్టణముల యందు కాపురము చేసిరనే మాట కనబడుతుంది. కాబట్టి ఎవరెవరిని ఏ టాస్క్లు అంటారు, ఏ యొక్క పనికి నియమించున్నారో వారందరూ కూడా ఒక గుంపులుగా వారందరినీ కూడా అక్కడ వంశములు లెక్కలంతా కూడా మనకి కనబడుతుంది. చూడండి, ఈ 2వ అధ్యాయం మనం అన్ని చదువుకుంటూ వెళ్తే అక్కడ మనకి కనపడదు. కాబట్టి అక్కడ సమయం సరిపోదు. కానీ అక్కడ మనం చదువుకున్నట్లయితే అక్కడ ఏ పనికి ఎవరు అవసరం అవుతారో, ఏ పనికి ఎవరెవరిని ఎంతమందిని నియమించాలో వారి వంశాల ప్రకారము, వారి యొక్క గోత్రాల ప్రకారము అక్కడ విభజించి మనం చూస్తున్నాము. ఈ సంగతులన్నీ కూడా మొదటి 2 అధ్యాయాల్లో మనకి తేట తెల్లగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఎజ్రా ప్రత్యేకమైన పుస్తకము. ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరుతో చరిత్ర పుస్తకాలు మనకి ముగియబడుతూ ఉన్నాయి. కాబట్టి ఇది మనం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి ఎజ్రా ఏ రీతిగా అయితే మొదటి 6 భాగాలుగా మనం విభజించుకున్నాము, దాని తర్వాత 7 నుంచి 10 అధ్యాయాలు కూడా మనం విభజించుకున్నాము. ఇక్కడ ఎజ్రా చరిత్రను మరలా తిరిగి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మొదటి గుంపు గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత 7వ అధ్యాయంలోకి వచ్చేసరికి అతని ఎజ్రా నాయకత్వంలోనే మరలా తిరిగి వెనక్కి రాబోతూ ఉన్నారు. ఆ సంఘటన కూడా 7 నుంచి 10 అధ్యాయాలు మనము చూడబోతా ఉన్నాము. కాబట్టి ఈ రోజు మనకి మొదటి 2 అధ్యాయాలు మాత్రమే మన ప్రణాళికలో ఉన్నవి. కాబట్టి మొదటి 2 అధ్యాయాలు మరలా దీని యొక్క బ్యాక్గ్రౌండ్ మీకు తెలియజేస్తున్నాను. తర్వాత క్లాస్ లో కూడా రేపటి దినాన 3, 4 అధ్యాయాలు కూడా మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాము. కాబట్టి ఈ రోజు ధ్యానించబడిన అంశాలు మీకు చాలా జాగ్రత్తగా అర్థమయ్యాయని నమ్ముతా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బాగుగా దీవించును గాక. ఆమేన్.